హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి 1 కప్పు పుట్నాల పప్పు అలాగే పాలతోటి చాలా సింపుల్గా చాలా టేస్టీగా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు ఇలా సింపుల్గా 10 నుంచి 15 నిమిషాల్లో దీన్ని ప్రిపేర్ చేసి వచ్చండి. మరి దీన్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని తీసుకోండి. దానిలోకి 1 కప్పు వరకు పాలను వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు పుట్నాల పప్పును కూడా వేసుకోండి. దీన్నే చట్నీ పప్పు కూడా అని అంటారండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో కానివ్వండి లేదా హై ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఈ పాలల్లో పప్పుని బాగా ఉడికించండి. మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి 10 నుంచి 12 వరకు జీడిపప్పుల్ని వేసుకోండి. అలాగే ఫ్లేవర్ కోసం 4 ఇలాచీలని కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పాలు అలాగే పప్పుని కూడా దీనిలోకి వేసుకొని అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని లేదా పాలను కూడా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ముందుగా ఒకసారి ఇలాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోండి. మనము ఏ కప్పుతో అయితే పాలని అలాగే పుట్నాల పప్పుని తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు బెల్లం తురుముని అలాగే 1/2 కప్పు వరకు షుగర్ని కూడా వేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని దీనిని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి. దీనిలోకి 2 to 3 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. ఈ స్వీట్ అనేది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పుట్నాల పప్పు మిశ్రమం ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా దీనిలోకి వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ కన్సిస్టెన్సీ అనేది మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా దీనిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఉడికించండి. హై ఫ్లేమ్లో ఉంచేసి ఉడికించేస్తే మనకి అడుగు అనేది మాడిపోయి స్వీట్ అనేది అస్సలు బాగుండదండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇలా మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ ఎక్కడా కూడా అడుగు అనేది అంటకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇంకొంచెం ఇది దగ్గర పడేంత వరకు దీనిని బాగా ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇంకొక 2-3 నిమిషాల పాటు దీనిని దగ్గర పడేంత వరకు బాగా ఉడికించండి. చూడండి, ఈ స్వీట్ అనేది ఇలా 10 నుంచి 15 నిమిషాల్లో చాలా ఈజీగా చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా మనకి స్వీట్ అనేది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లారనివ్వండి. ఈ రెసిపీని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మీ దగ్గర కేక్ బౌల్ ఉన్నా కూడా దానిలో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఒక ప్లేట్ని తీసుకొని దానికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు దీనిపై నుంచి స్వీట్ని కూడా ఇలా ప్లేట్ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా గరిటెతోటి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇలా అంతా కూడా ఈక్వల్గా ఉండేటట్టుగా ఈ విధంగా గరిటెతోటి స్ప్రెడ్ చేయండి.
ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వండి. చూడండి, ఎక్కడా కూడా ఎగుడు దిగుడులు ఏమీ లేకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని దీనిని చల్లారనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిని సైడ్ నుంచి ఇలా చాక్ తోటి ఈ విధంగా రౌండ్గా అంచుల వెంట ఈ విధంగా అనేసి ఇప్పుడు దీనిని వేరొక ప్లేట్లోకి ఇలా డిమోల్డ్ చేసుకోండి. సర్వింగ్ చేసుకొని వీటిని మీకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.